కరుణను చూపవయ్యా జగదభిరామ రవికుల సోమ శరణము నీనవయ్యా రామ కరుణను చూపవయ్యా కవసిగా యాగము కాచిదివయ్యా రాతిని నాదిగా చేసిదివయ్యా స్వామి హరి విల్లు విడాచి మురిపించు సీతను హరి విల్లు విడాచి మురిపించు సీతను పరిణయమాడిన కళ్యాణ రామ శరణము నీనవయ్యా రామ కరుణను చూపవయ్యా జగదభిరామ రవికుల సోమ శరణము నీనవయ్యా రామ కరుణను చూపవయ్యా ఒకటే మాట ఒకటే బాణము ఒకటే సతి అని కాచిదివయ్యా స్వామి సృజనలు నడాసి భృజనలు వ్రోచిన సృజనలు నడాసి సృజనలు వ్రోచిన ఆదర్శమూర్తివి నీవేనయ్యా శరణము నీనవయ్యా రామ కరుణను చూపవయ్యా జగదభిరామ రవికుల సోమ శరణము నీనవయ్యా రామ కరుణను చూపవయ్యా జయ జయ రామ జానకి రామ స్వామి జయ జయ రామ జానకి రామ ఔర పావన రామ మేఘ శ్యామ రామ రామ ఓ రామ రామ శ్రీరామ రామ ఓరే గౌర బంధున నిలుపునాడే తన మత్తు లేని దేవుడు మరి మీసమే కలిగిన వాడే తన మత్తు లేని దేవుడు మరి నేను పెద్ద కర్మని కలిగిన వాడు తన మత్తు లేని దేవుడు మొదలే నిలువు నామే కలిగిన వాడే తన మత్తు లేని దేవుడు మొదలే పార చూసిన తన మత్తు లేని దేవుడు మొదలే ఓరి అరణ్య వాసు పార చూసిన తన మత్తు లేని
చూడమదిలేటియా పనికోరండే భక్తురాలను కల్లారా చూసా కనమత్తులేటియా ఎవరమ్మా ఏం పేరమ్మా నా భక్తురాలా మరి భక్తురాలా నువ్వు తపస్సు పట్టుకున్న కారణమేమో నాతో తెలపమ్మా నా భక్తురాలా అమ్మా భక్తురాలా అవునమ్మా భక్తురాలా ఓ దేవా దేవా ఓ దేవా దేవా గోవింద పాదములకు ఓ దేవా దేవా గోవింద పరమ టొంకాయో దేశమున్నది అవును పాలుకొండ స్వామి గోవింద పాలుకొండ దేవా మా భక్తులారా పాలుకొండ నాది పాలుకొండ పరిపాలన గోవింద చిన్నారెడ్డి ఆర్య నేను తిరగకొండమ్మా నేను దేవి కొండ స్వామి మహాన్ని బావ అమ్మ భక్తురాలా అది పరమట దేశము మరి పాల్గొండపురి పట్టణం అవును అట్టి పాల్గొండ పరిపాలన చేస్తున్నాడు నా ప్రాణనాథులైన చిన్నాగిరెడ్డి వారు అవునమ్మా అటువంటి చిన్నాగిరెడ్డి భార్యనేనా నా పేరు శీలమ కొండమని పిలుస్తున్నారు బాబు అవునమ్మా భక్తురాలా స్వామి మహాన్ని బావ మా పల్లి పట్నము మరి కులము గోత్రము నామధేములు మిత్త విన్నవించాను అవును మీ కుల గోత్ర నామధేములు విన్నవించండి తండ్రి ఏమి నా పల్లి పట్న కుల గోత్ర నామధేము అడుగుతున్నావు మా భక్తురాలా కదిరి తాలూకా గైరాచలము అదే పట్టణము నా భక్తురాలా ఓరి కరుణాద్రిలా వేలుతున్నడు తండ్రి శేషలను నా భక్తురాలా తల్లి కల్లియు శేషాచలను తల్లి పేలూరు నా భక్తురాలా అట్లా బెలూరమ్మ గర్భమందున ప్రేమకు ఏడుగురు నా భక్తురాలా అమ్మ భక్తురాలా స్వామి మహాన్ని బావ కదిరి తాలూకా గడిరాచలము మాది పట్నము అవును తండ్రి గడిరాత్రి వెళ్తున్న మా తండ్రి శేషాచలను అవును స్వామి తల్లి కలదు పేలూరమ్మ పేలూరమ్మ గర్భమందున ప్రేమతో ఏడుగురు జన్మించి ఉన్నామమ్మ భక్తురాలు తండ్రి వారు ఎవరు అనుకుతున్నావా అందరికన్నా పెద్దవాడమ్మ పెద్దవో అబూలేసు అమ్మ నా భక్తురాలా అట్లా ఆయన కన్నా చిన్నవాడమ్మ చిన్నవో అబూలేసు అమ్మ నా భక్తురాలా ఆయన కన్నా చిన్న
చిన్నవాడమ్మ కదిరి నరసింహ అమ్మ నా భక్తురాలా స్వామి ఓరి ఆయన కన్నా చిన్నవాడమ్మ గణమత్తులేటి అమ్మ నా భక్తురాలా ఓరి ఆయన కన్నా చిన్నవాడమ్మ గోపాల స్వామి అమ్మ నా భక్తురాలా ఓరి ఆయన కన్నా చిన్నవాడమ్మ గోవిందరాజు అమ్మ నా భక్తురాలా అట్లా అందరికన్నా చిన్నవాడమ్మ శ్రీ వెంకటరమణ భక్తురాలా అలాగే స్వామి అమ్మ భక్తురాలా స్వామి మహాన్ని బావ అందరికంటే పెద్దవాడు పెద్ద ఓబలేసు అవును స్వామి ఆయన కన్నా చిన్నవాడు చిన్న ఓబలేసు అవును దేవా ఆయన కన్నా చిన్నవాడు కదిరి నరసింహ ఆహా ఆయన కన్నా చిన్నవాడు గణమద్దులేటి అవును స్వామి ఆయన కన్నా చిన్నవాడు గోపాల స్వామి ఆహా ఆయన కన్నా చిన్నవాడు గోవిందరాజు అవును స్వామి అందరికంటే చిన్నవాడు శ్రీ వెంకటరమణని పిలుపుతున్నారమ్మా భక్తురాలా అట్లేగా అలాగనే స్వామి అమ్మా భక్తురాలా అమ్మ వినవిల భక్తురాలా నా భక్తురాలా అమ్మా వినవిన భక్తురాలా ఓ భక్తురాలా ఏమి కొదవయ్యో కలిగి నీకు బయలుకొచ్చావు భూమి కొదవయ్యో కలిగి తల్లి వదిలికొచ్చావు ధనము లేక నా ధాన్యము లేక బయలుకొచ్చావా మరి ఏమి కొదవయ్యో కలిగి నీకు బయలుకొచ్చావు ఏమి కొదవయ్యో కలిగి తల్లి కోవిలికొచ్చావు అమ్మా భక్తురాలా స్వామి దేవాతి దేవా వెన్నడవే కాలము లేక మరి ఏమి కొదవ కలిగి నా కదిరి కోగిల ముందు నువ్వు శిరసు కింద సిరి పాదం పైన తపస్సు పట్టి ఉన్నావమ్మా భక్తురాలా స్వామి మహాన్ని బావా అలాగనే తెలిపేది ఆలకించు స్వామి గోవిందా ఏమి లేక నేను రాలేదు స్వామి నీ కోవిలకు దేవా గోవిందా మహాన్ని బావా స్వామి మాలి బావా కులముద్ధరించను 6 మంది కొడుకులు కలిగారు స్వామి గోవిందా కొడుకులు పుట్టారు అవునమ్మ భక్తురాలా 6 మంది కుటుంబంలో కలిగారు కుల పుత్రమెత్తియో ఆడదానికి ఆడబిడ్డ దేవా నాకు ఆడబిడ్డ కాలేదు అమ్మవాణి కులవతానికి ఆడబిడ్డ ఏమమ్మా భక్తురాలా దేవా ఏందమ్మా? పిలవడానికి ఆడపాడాలేదు మాని బాబా ఏంటి మాటలు పలుకుతున్నావు మా భక్తురాలా గోవిందా మహాన్ని బావా అమ్మ భక్తురాలా కులము
చెప్పటానికి మరి 10 మంది కుమారుల గర్భవతులు చెప్పించారు. అవును. కుల గోత్రం ఎత్తి పాడటానికి ఆహా. ఇట్లా ఆడబిడ్డ లేక మనం కూడా చాలా చెత్తుకున్న స్వామి. ఆడబాల సంతానము కొరకే కదిరి కోగిలికి చేరవచ్చున్నావా? నువ్వు ఏకుంటే మానసు ఆ బిడ్డన్న ఇచ్చేస్తే సాక్కుంటా సంభా. ఊర్లో బిడ్డలు నీకెందుకమ్మా? ఎవరి బిడ్డన్నా కానీ నన్ను అమ్మ అని పిలిస్తే చాలు స్వామి. కష్టపడి సంపాదించుకోవాలా. ఊర్లో కలిసి పెట్టి తెచ్చుకో, వాళ్ళు ఊరికే ఉంటారేమో. వాళ్ళ ఆయన గారు మళ్ళీ వచ్చి కష్టపడతారు. అమ్మ భక్తురాలా, స్వామి ఆడబాల సంతానము నీకు ఇస్తే ఎటువంటి కష్టాలు పాలవుతున్నదో మనకు తెలిసి ఉన్నదమ్మా భక్తురాలా. నా గర్భవాసమున ఆడపాలకి జన్మించిన ఆ, నా బిడ్డకు కష్టాలు వస్తాయి స్వామి. అవునమ్మా భక్తురాలా. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఎవరి కూతురంటే పలాని కొండమ్మ కుమార్తె అంటే సార్. ఒక్కసారి నా మాటలు ఆలకించదమ్మా భక్తురాలా. అది ఎలాగో తెలపండి స్వామి. ఆలకించమ్మ భక్తురాలా. ఆహా. ఏయ్, అమ్మ విన విన భక్తురాలా, నా భక్తురాలా, అది భక్తురాలా. ఓయ్, ఆడవాళ్ళ సంతానము నీకు అవసరము లేదు, నా భక్తురాలా. అమిరిది అమరు అదా జన్మ అమంత సుఖము, నా భక్తురాలా. ఓరి అమరి పొందిన ఆదా జన్మ అవసాట్లు బారు, నా భక్తురాలా. పట్టిన తపస్సు వదిలి నీవు అనుబంగా చేరు, నా భక్తురాలా. ఓరి అంటి మాటలే పులికినాడు రామనమస్తులేని దేవుడు వదిలేది. అమ్మా భక్తురాలా, ఎంత మాత్రం నీకు ఆడబాల సంతానము అవసరము లేదు. అమిరితే అమరు ఆడ జన్మ అగ కొంత సుఖము, అమరికుండిన ఆడ జన్మ అగసార్లు పాల అంటున్నారు కదా. ఎంత మడుగు నీకు ఆడబిడ్డ సంతానం అవసరం లేదు. పండిన తపస్సు వదిలి నీ పాల్గొండకైనా చేరవెళ్ళమ్మా భక్తురాలా. ఇదే మీ చివరి పలుకులా తండ్రి. ఇదే నా చివరి పలుకులమ్మా భక్తురాలా. నాకు ఆడపాల సంతానం ఇవ్వకుంటే ఇవ్వకుండా నీ పాత పద్మములు చెత్త ఏమి చేసుకున్నదో ఆలకించండి దేవా. అది ఎడబడ్డదమ్మా. నాకు ఆడపాల సంతానము తండ్రి అవును.